తనూజని చూడగానే ఇలాంటి పెళ్ళం నాకు కావాలని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు కావాలి అందరికి. నువ్వు ఎంత సెలెక్ట్ అయినా నువ్వు ఏం చేసినా సరే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ 6 వారాలలో 6 కామన్ మ్యాన్స్ వెళ్ళిపోతారు. నిదానంగా ఏముంది అక్క నేనేం చేయలేదక్క, వాడే కొట్టే, నేనేమన్నా వాడిని బిగ్ బాస్ నమస్తే. చూసాం భయ్యా, నేను ఒకసేపు ఎపిసోడ్ అయితే వచ్చింది కదా. ఫైన్. ఎలా ఉన్నారు కంటెస్టెంట్స్? వైట్ ఉన్నారండి. వైట్ ఉన్నారా అంటే ఎవరైనా పర్ఫార్మర్స్ ఎవరైనా కనబడుతున్నారా? నాకు ఇమ్మానుయల్ గారు కనిపించారు. ఎవరు? ఇమ్మానుయల్ గారు. ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఓకే ఎంటర్టైన్మెంట్ చేస్తారనుకుంటాను, మరి చూడాలి. ఓకే. సో ప్రతిసారి బిగ్ బాస్లో ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు లేకపోతే అందంగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు కదా, ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎవరు అందంగా కనిపించారు మీకు? నాకు రీతు మంచిగా అనిపించింది, ఎందుకంటే బయట కూడా మంచి సెక్సీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. రీతు చౌదరి గారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ బయట బాగానే ఉంటుంది, లోపలే బాగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ డే కదా నడుస్తుంది కదా, ఇంకా చూద్దాం ముందుకి ఎలా అందాలు సొమ్ములు చూస్తాం ఏంటి సంగతి మరి అని చెప్పి. సో మరి కామనర్స్ 6 వెళ్ళారు కదా, సో వాళ్ళు డిజర్వ్ లోపలికి పోవడానికి? ఓ షూర్ బై, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు కాదు నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫేమ్ కోసం ట్రై చేస్తే ఆర్టిస్టులు ఉంటారు అనమాట. వాళ్ళ ఆర్టిస్టులు అయితే ఒకవేళ ఏమవుతుందంటే మనకి వాళ్ళని చూసి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఎవరైనా చూసి మనకి ఆపర్చునిటీ, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది నేను అనుకుంటాను. మరి ఆర్టిస్టులు అయితే 2 houses పెట్టినారు కదా, సో మరి అది అవసరం అంటారా? కొత్తగా ట్రై చేద్దాం అనుకోవచ్చు, ప్రతిసారి ఒకటే అంటే బాగోదుగా, 2 పెడితే బాగుంటుందని చెప్పి ట్రై చేసి ఉండొచ్చు, మరి చెప్పలేము మనం. అంతే. సో ఇప్పటి వరకు ప్రోమోలు కూడా వచ్చాయి కదా, ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నాకైతే ఎవ్రీథింగ్ అని ఇమానుయల్ గారే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా మొత్తం నాకెందుకు ఆయన ఇష్టం అంతే. మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ రీతుని వేరే విధంగా సపోర్ట్ చేస్తాను, ఇమానుయల్ అయితే ఇంకో విధంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అదే మాస్క్ మ్యాన్ కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు బయట, కొంచెం ఏమంటారు? మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు, లేదంటే ఎట్లయితే మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు. ఎందుకంటే ఎవరికి రాని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం దాన్ని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకోలేమన్నమాట. దాన్ని తీసుకొని కొద్ది ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా కొనసాగాలి గేమ్ అనేది ఉండాలి. అది లేకుండా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం ఎగిరితే కాదనమాట. ఆ జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు గోల చేస్తే బయట పంపించేస్తారు అంతే. మొత్తం గడ్డం మెచ్చుకొని ఏదో ఉన్నాడు ఆయన, తెలంగాణ ఆయన కదా, ఆయనకు కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనోళ్ళే కాబట్టి. తెలుసు ఐ నో దట్ ఆయన తెలుసు నాకు. రాను బొంబాయికి రాను అంటాడు, ఆడికి పోయాడు, పోయి వేసేసుకుంటా అన్నాడు. ఇంకా నడుస్తుంది అంటే క్యారెక్టర్ అనేది ఒక్కరోజు చూసాను 2 రోజులు చూస్తే రాదనమాట. ఆ సందర్భాన్ని బట్టి బయట పడతా ఉంటాయి అన్నమాట క్యారెక్టర్ డిజైన్, ఎవరు ఎలా ఉంటారు మనస్తత్వంగా. అంటే ఆన్ స్క్రీన్లో విధంగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్లో విధంగా ఉంటారు. ఇదంతా జరిగేది మొత్తం ఆఫ్ స్క్రీన్లోనే, వాళ్ళకి తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లోపల భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. నాకేమనిపించదు భయ్య, ఎందుకంటే ఫస్ట్లో అందరూ మౌనంగా జెన్యున్గా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎవరు బయట పెట్టుకోవాలనుకోరు, నిదానంగా ఏముంది అక్క నేనేం చేయలేదక్క, వాడే కొట్టే, నేనేమన్నా వాడిని బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది, మీరు దగ్గర దయచేసి కొడతారు బిగ్ బాస్ రాండి పొద్దున్నే పాటేస్తారు, జింపచ్చగా ఉంటుంది. అదే ఫైన్, ఓకే, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో సృష్టి వర్మకి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అంటే చెప్తాను కదండి, అంటే సృష్టి వర్మకి అంతలో ఉన్న కన్స్ట్రక్ట్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి బాహ్యపరంగానే తెలియదు అనమాట, వాళ్ళు ఎవరనేది తెలియదు. ఇప్పుడు తెలిస్తే ఏంటంటే ఆపర్చునిటీ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దానికోసం వెయిట్ చేస్తారు, ఆర్టిస్ట్ అనే ఒక వ్యక్తి ఆయన 10 మంది తెలియాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారని నేను అనుకుంటాను. మరి సో మరి సెలబ్రిటీస్ అందరిలో కూడా ఏజ్ ఎక్కువ ఉంది కదా, సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్నారు కదా, ఏమన్నా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అంటారా? గేమ్స్ లో స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ. మన మంచి బోలే గారు ఎంటర్టైన్మెంట్ అందించారు, అని చెప్పి అది బాగానే నడిచింది. కొద్దిగా యంగర్స్ ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ముసలి వాళ్ళు ఇంకోరు చూడరన్నమాట బిగ్ బాస్. మీరు నేనే చూసేది 25-30 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూస్తారనమాట, మిగతా వాళ్ళు చూడరు. యంగర్స్కి కాబట్టి అది కూడా యంగర్స్ ఉంటే సెట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి హాయ్ అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉంది? చాలా చెత్తగా ఉందండి. ఓకే. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? చాలా చెత్తగా ఉన్నారండి. ఓకే. ఏం నచ్చలేదండి. ఎందుకనంటే ఇంతకుముందు బిగ్ బాస్ అని అంటే కొన్ని టాస్కులు ఉండే, మనం సీజన్ 1 నుంచి చూస్తున్నాం బిగ్ బాస్. కొన్ని టాస్కులు చూస్తుంటే మనకు ఫస్ట్ 4 సీజన్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత కొన్ని సీజన్ చూస్తుంటే
లైక్ ఎట్లానంటే చాలా చెండాలం అనిపిస్తుంది. పెట్టిన టాస్క్లో పెట్టడము. మొన్న కూడా మనోడు కామన్ మ్యాన్ పోతుంటే ఈ కామన్ మ్యాన్ ఎవరైతే పోయిర్రో అందరు చెత్తన కొడుకులే. ఎందుకనంటే ఇప్పుడు ఏవైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు షోలకి. ఈ కామన్ మ్యాన్ అని ఎవడైతే ఉండరో వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్పి ఏడవాలి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో అమ్మ ఉంటే అమ్మ దగ్గర ఉండాలి. కానీ బిగ్ బాస్ ప్రోగ్రాంలోకి పోయి చూస్తుంటే అమ్మ ప్రాణం లేచి మళ్ళీ పరుగులెడుతుందా? ఇంకొకడు గుండు చేయించుకోవడం చేయించుకోవడం సిద్ధం అని అంటే ఏది సిద్ధం కాదు నాకు తెలిసి. ఎందుకు మన మినిమం డిగ్రీ గాడు ఉండు మనోడు ఈడు చెత్త కుప్పలలో పడ్డాడు. బయట ఈడ టెంట్లు వేసుకుండు, పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాడు, అన్నపుణ్య స్టూడియో దగ్గర ఉండు, అన్నుండు. వానికి ఏదో ఎమోషన్ అయిపోయి అట్లాంటి స్టేజ్ మీదకి ఎక్కంగానే ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి మనోడు స్టేజ్ మీద పడితే ఆయనకి డైరెక్ట్ రెడ్ ట్యాగ్ ఇచ్చేసేస్తే వాడు ఇన్ని రోజులు పడ్డ కష్టమేంది? నేను చూస్తున్నాను వాడు నా కళ్ళ ముందల 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిచ్చోన్ లాగా వెయిట్ చేస్తున్నాడు. చూసామండి, చూసాము. కంటెస్ట్లు అంటే ఇప్పుడు 6 మెంబర్స్ పంపించారండి కంటెస్ట్లని, మనం అనుకున్నట్టే కామన్ మ్యాన్స్ని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ 6 మెంబర్స్ని వాళ్ళు ఇంత ఏమంటారు చిత్రహింసలు పెట్టారు. ఎట్లా అంటే గుండు చేయించుకోనుకోగానికి, ఇంకొకడు ఎందుకు నేను సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగారు. కాదనట్లేదు, నువ్వు ఎంత సెలెక్ట్ అయినా నువ్వు ఏం చేసినా సరే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ 6 వారాలలో 6 కామన్ మ్యాన్స్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మాకు ఒక కామన్ మ్యాన్గా మాకు కూడా విసుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ని మేము ఇట్లానే మట్టి తింటామన్నా లేకపోతే డ్రైనేజ్లో ఇంకోటి తింటామన్నా అని చెప్పి ఇట్లానంటే మనోడు మంచోడు అనుకొని మేము చేస్తే ఈరోజు ఆడు మమ్మల్నే తింటుండు. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే ఈ చెత్త ప్రోగ్రామ్ ఏదైతే బిగ్ బాస్ ఉందో ఇది ఒక చెత్త ప్రోగ్రామ్. ఈ చెత్త షోని మీరు ఎంకరేజ్ చేసి మీరు అది చేస్తే, ఎందుకనంటే మావాడు పిచ్చోడు అయిపోయాడు. ఓకే, ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే కొంచెం ఉన్నట్టుగా మాట్లాడి కొంచెం మంచిగా తెలివిగా మాట్లాడేది నాకు తెలిసినంతవరకు అయితే ఒకరు సుమన్ శెట్టి గారు, ఇంకొకరు మన దమ్ము శ్రీజ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే మొత్తం వాళ్ళ మీద టాలెంట్ బేస్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్ ఎవరైతే బాగా ఆడతారో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే జనాలు అనేది ఎంకరేజ్ చేస్తారని. జానీ మాస్టర్ ఆమె వచ్చారు కదా, శ్రేష్ఠి వర్మ, ఆమె ఎలా ఆడుతుంది, ఆమె ఎలా ఉండబోతుంది, గెలుస్తుందా? ఫస్ట్ ఆ దొంగని బయటకు పంపించాలి నిజంగా. ఎందుకనంటే మాకు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. సరే ఆయన నిజంగా తప్పు చేస్తే ఎంత ఇష్టమోడైనా సరే ఇంట్లోడైనా సరే మేము అసలుకి ఎంకరేజ్ చేయం. అర్థమైందా? అట్లాంటిది ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఒక చిన్న స్టేజ్కి తీసుకొచ్చేసినావు. ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన కింద వర్క్ చేసినావు. అప్పుడు రాని ఏదో పక్కనోడు ఎవడో సపోర్ట్ చేస్తే ఈరోజు అంత వచ్చింది. కాబట్టి నేను చెప్తున్నా 100% ఆమె మాత్రం బయటికి రావడం అయితే 100% అన్న నేను చెప్తున్నా. ఎందుకనంటే రీతి చౌదరి ఎలా ఆడుతుంది అంటే ఆమె కూడా వచ్చింది, గెలుస్తుందా? రీతి చౌదరి ఏందన్నా ఉన్నదాన్ని చూపించుకోవడానికి వస్తుంది. రీతి చౌదరి ఆడ టాలెంట్ ఉన్నది ఏముండదు. ఏమనంటే ఇంకా మాట్లాడాలంటే పెద్ద స్క్రిప్టే ఉంది కానీ వద్దు అవన్నీ. తనుజ గారు వచ్చారు కదా సీరియల్ యాక్టర్, నాకైతే ఎవరు అనిపిస్తలేరు అని. ఎందుకంటే వాళ్ళు సీరియల్లో ఎట్లా రీల్గా ఉంటారో షో. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పోయిందంటే వాడు ఇంట్లో ఎట్లుంటుండో షోలో కూడా అట్లనే ఉంటాడు. ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. వీళ్ళైతే ఎవరైతే షూటింగ్లలో సినిమాలలో చేస్తారో నాకు తెలిసి 100% ఏదైతే క్యారెక్టర్ లోపల ఇచ్చారో అదే క్యారెక్టర్లో బిగ్ బాస్ లాగా అనిపిస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఎలా ఆడుతున్నాడు? గుండు కొట్టుకొని వచ్చాడు కదా, గెలుస్తాడా? గుండుకు ఫలితం దొరకాలని ఆశిస్తున్నాను. ఎందుకనంటే మనోడు అంతగానం కష్టపడ్డాడు, అంతగానం చేసింది కాబట్టి గుండు కొట్టించుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఏదైతే నీ గుండె మీద మొలకలు వచ్చే వారికి నీ సీజన్ కప్పు నీ చేతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈసారి వచ్చిన పవన్ కళ్యాణ్ జవాన్ గురించి చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్న నాకు. ఒకవేళ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇంకా అవన్నీ ఇంకా వేస్ట్ అన్న. జబర్దస్త్ ఇమాన్యుల్ వీళ్ళు ఉంటారన్న. ఎందుకనంటే టీఆర్పీ కోసం అన్న వీళ్ళు ఉంటారు కంపల్సరీ. టీఆర్పీ లేవాలి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇమాన్యుల్ అన్నను కూడా నేను చాలాసార్లు దగ్గర నుంచి చూసిన, అంటే కొంచెం పరిచయం నాకు. రూమ్ క్లీనింగ్ అని చెప్పిస్తారు. ఇంకా ఏదో అన్న ఇంకా వాళ్ళ లోపల స్క్రిప్ట్ అది మనం మార్చలేం కదా. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అన్న మంచోడు. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏజ్ బార్ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు, దాని గురించి అది 100% కదండి. ఇంతకు ముందనంటే కొంచెము ఎవరు షో ఆఫ్ చేసిన మన హర్యానా ఇంకో బిందు ఇలాంటి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు అందరినీ ఓల్డేజ్ హోమ్ లాగా నాకు అనిపిస్తుంది అన్న.
నిజంగా చెప్పాలంటే ఇది హోల్డేజ్ హోమ్ కన్నా దారుణంగా. ఎందుకంటే బిగ్ బాస్ని నాగార్జున వచ్చి చెప్పేసి నేను బిగ్ బాస్ని తీసేసిన అని చెప్పేసి, మరి ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. అది పిచ్చోళ్ళని చేయాలి కదా జనాలని. ఇప్పుడు నీ బిగ్ బాస్ మారుతుండనగానే అరే చూడాలి కొంతసేపు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇప్పుడు అదే బిగ్ బాస్ని పెడితే ఇంకా మనం ఎట్లా మన 8 సీజన్ల వరకు మన పిచ్చోళ్ళ కంపల్సరీ ఫ్లాప్ అవుతుందన్న. ఎందుకంటే 4 వరకే హిట్ అయింది, తర్వాత అన్ని చూసుకుంటే అన్ని ఫ్లాప్ అయినాయి, అంత టీఆర్పీలు కూడా రాలేదు. నాకు తెలిసి ఫ్లాపే అన్న. ఇది టాప్ 5 ఏం లేదన్న, నాకు తెలిసి ఒకడు జవాన్, ఇంకోటి మన ఇమాన్యుల్ అన్న, ఇంకోటి చూసుకుంటే మన శ్రీజ, దమ్ము శ్రీజ, వాళ్ళందరూ ఎవరు రారా, తనుశ్రీ, వీళ్ళందరూ అంత సినిమా లేదన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. ఎలా అనిపిస్తున్నారండి కంటెస్టెంట్స్? ఏముంది అంటే యాజ్ యూజువల్, అంత హైప్ అయితే ఏం లేదు ప్రెజెంట్ అయితే. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటెస్టెంట్స్ అంతా కూడా ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే సీజన్ 8 సీజన్స్ జరిగినాయి కదా, అందులో అందరు బాగా మంచి పర్ఫార్మెన్స్ చేశారా? అంటే ఏజ్డ్ వాళ్ళని తీసుకున్నారా? మిడ్ ఏజ్ వాళ్ళని తీసుకున్నారు కదా, బిలో 30 years వాళ్ళని. అంటే వాళ్ళ టీఆర్పీ పెరగడానికి లవ్ ట్రాక్లు మెయిన్లీ ఈ సీజన్ చూడండి, ఒక 4 అయినా 5 అయినా లవ్ ట్రాక్లు నడుస్తాయి ఈ సీజన్. ఓకే, ఎవరెవరు నడుపుతారు అనుకుంటున్నారు? మనకు తెలియదండి, అక్కడ ఎలా కంటెంట్ వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి నడుపుతారు. నా ఫేవరెటా మాస్క్ మ్యాన్. మనోడు ఇచ్చిన ప్రోమో కానీ మనోడి మీదే కొంచెం ఏంటంటే మనోడి మీద స్టాండ్ తీసుకున్నాడు. మనోడు సింగిల్ ఆప్షన్గా వాళ్ళు బిగ్ బాస్ ఫుడ్ తినొద్దు అంటాడు, మీరు తినేటప్పుడు నేను వదలను, మీరు తినేసి రండి అని అంటాడు. దానికి బిగ్ బాస్ అరుస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అన్నానని అంటాడు. ఉంటాడు. కౌశల్ ఉండాలా? కౌశల్ ఉండలేదా? కౌశల్ లాగానే ఉంటాడు. అయితే అంటే ఏమో అండి, ఇంకా ఒకరోజేగా వచ్చింది తను. అంటే ఇక అసలు ఒక ప్రోమోలో 2 ప్రోమోలు వచ్చినాయి, మనం ఇంకా ఏం చూడాల, చాలా ఉంది ఇంకా. ఎవరు? శ్రేష్ఠ. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో అందరు వెయిటింగ్. అంటే తన పర్ఫార్మెన్స్తో జానీ బోల్డ్ అయిపోయాడు పాపం. ఇంకా ఏంటో మరి చూద్దాం. కామన్ మ్యాన్లో డీమాన్ పవన్ ఉన్నారు కదా, ఆయన అసలు నాట్ వర్త్, ఆయన ప్లేస్లో నాగాని పంపించుంటే బాగుండేది అంటున్నారు. అంటే రికమెండేషన్ క్యాండిడేట్ ఏమో, అందుకే తీసుకున్నారు. అంటే ఆయనకి పర్ఫార్మెన్స్ ఏం లేదా? లేదు. ఓకే, మీకు తెలుస్తుంది కదా అక్కడ. అసలు జడ్జిమెంట్స్ కరెక్ట్గా చెప్పాలంటే జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లేదు. శ్రీముఖి కామనర్స్ అని చెప్పి అండింది, లాస్ట్లో ఒక ప్రోమో ఇచ్చారు. నేను కామనరే, బిందు మాధవి కామనరే, నవదీప్ కామనరే, ఇంకొక పర్సన్ కూడా కామనరే. మరి కామనర్స్ అన్నప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేయాలి? వాళ్ళకి ఎవరైనా తెలిసి చేస్తారా? తెలియదు కదా. తెలియనప్పుడు చెప్పాలి, ఇలా చేయాలి అలా చేయాలని. నువ్వు వాళ్ళ మీదే అరిచేసావు, చాలా ప్రోమోస్ కూడా వచ్చాయి బయట. భయ్యా బిగ్ బాస్ చూస్తుంటే అన్ని సీజన్లు ఒక లెక్క, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక లెక్క. ఏం ఫిగర్లు భయ్యా, ఏం ఫిగర్లు భయ్యా. ఒక్కొక్కరు బిగ్ బాస్ చూస్తుంటే బాబా, వాళ్ళు చేసే యాక్టింగ్లు, వాళ్ళు చేసే కామెడీలు, వాళ్ళు చేసే రొమాన్స్లు ఉంటాయి భయ్యా. మాట్లాడాలంటే నాకైతే పీకేస్తుంది కింద పైన. నాకైతే రీతు చౌదరి, తనూజ, అదేదో డమ్ము శ్రీజ అంట ఎవరో, ఆమె ఒకటే, అందరూ ఓకే. కానీ తనూజని చూడగానే ఇలాంటి పెళ్ళం నాకు కావాలని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు కావాలి అందరికి. కాపురం చేయాలంటే తనూజ లాంటి అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు పిల్లల్ని కనాలంటే తనూజ లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. నీ కాపురం పండింటిలాగా ఎలగాలంటే తనూజ లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ లక్స్ బాబు కూడా ఉంది, కానీ లక్స్ బాబుకి ఏజ్ అయిపోయింది. ఈ వయసులో వచ్చేమే ఏందా, ఆమె నాగార్జునతో రొమాన్స్ చేస్తే ఓకే, అంతేగాని మాలాంటి వాళ్ళతో రొమాన్స్ చేస్తే కష్టమేనో. కాబట్టి ఆమె కానీ ఇంకొక ఆమె పేరు నాకు గుర్తురాడు, ఎవరమే ఆ జానీ మాస్టర్ ఎవరు, శ్రేష్ఠ వర్మ. ఆ శ్రేష్ఠి వర్మ చూస్తుంటే మాత్రం ఆ డ్యాన్స్ చేస్తుంది పోయి, ఆ గూపేస్తుంది పోయి కింద పైన. ఏం ఊపుతుందో ఏం అర్థం కావట్లే, ఏం ఊపుతుందో ఏం కదులుతుందో. నాగార్జున చుట్టూ డ్యాన్స్ చేసింది. వాడు ఎవడో పాము బిగ్ బాస్లో పోయేవాడు, ఎవడో రాను బొంబాయికి రానని ఓడిని పట్టేసుకుంటుంది. వీళ్ళు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అబ్బా ఓడినైతే పట్టేస్తున్నాడు. పాము ఓడి వల్ల కావట్లే, అంటే ఓడేమో అంతే ఉండే, ఇదేమో అంత తుండే. ఇది చేసి ఆ బిగ్ బాస్ ఇప్పుడు బాధేస్తుంది పోయా నాకు. నేనే కానీ ఆ బిగ్ బాస్లో పోయింటే ఎంత బాగున్నా, ఎందుకు మిస్ అయ్యాను. అబ్బా తనుజా, ఒక్క ఛాన్స్ బిగ్ బాస్లోకి వస్తా, నిన్ను పడేస్తా, కావాలంటే పెళ్ళైనా సరే
అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. టాప్ 5 అయితే ఇంకా తనుజే కానీ ఇంకా అందరూ చేశారు.